రిలీజ్ చేయాలని నేను గొడవపడి మరీ నేనే దిగాను. అదండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అజయ్ గారు, ఈవీ నుంచి ఈ మధ్య పెద్ద ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు సార్. ఈవీ ఎందుకు లేదు సార్, విశ్వంబర ఉంది కదా సార్. ఇప్పుడు విశ్వంబర ఉంది, ఇప్పుడు ఇది ఉంది సార్. దీని నెక్స్ట్ బైకర్ ఉంది, కొరియన్ కనకరాజు ఉంది, విశ్వంబర ఉంది. 4 ప్రాజెక్టులు ఉన్నాయి సార్ రిలీజ్ లైన్లో, స్టార్టింగ్ విత్ ఇది కపుల్ ఫ్రెండ్లీ. అజయ్ గారు, యూవీ అంటే మీకు ఎక్కువ మన ప్రభాస్ గారికి బాగా కనెక్టెడ్ కదా? అవును సార్. వంశీ, విక్కీ. అండ్ వంశీ ఈజ్ లైక్ మై బ్రదర్, విక్కీ అండ్ నా తమ్ముడు. ప్రభాస్ అనేది క్లోజ్. మా రిలేషన్ ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది. 30 years. అదే 30 years. అదే దాంట్లో ప్రభాస్ గారిది ఎప్పుడు అంటున్నాను. ప్రభాస్ గారిది ఉంటుంది. ఇప్పుడు చూసి మీకే తెలుసు కదా, 5-6 సినిమాలు ఉన్నాయి. అవి అవ్వాలి, అవన్నీ ఉన్నాయి కదా. అయ్యాక వస్తుంది, గ్యారంటీగా ఉంటుందండి. అజయ్ గారు దాని కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. లైక్ విశ్వంబర కానీ బైకర్ కానీ ఈ సినిమా కూడా లైక్ షూటింగ్ తర్వాత అంటే పోస్ట్పోన్లు జరుగుతున్నాయి. అంటే బైకర్ కూడా డిసెంబర్ అనుకున్నారు, పోస్ట్పోన్ అయింది. డిసెంబర్ కూడా లాస్ట్ ఇయర్ రావాల్సింది. సో ఏంటి పోస్ట్పోన్మెంట్లో? పోస్ట్పోన్ ఏం లేదండి. ఇది యాక్చువల్గా కపుల్ ఫ్రెండ్లీ అక్టోబర్లో అనుకున్నాం, టు బి ఫ్రాంక్. కానీ తర్వాత ఒకసారి మేము చూసుకున్నాక మాకు అనిపించింది అండి, వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ సినిమా అని డిసైడ్ అయ్యి మనం ఫిక్స్ అయిపోయి వ్యాలంటైన్స్ డే అని ఇది అనుకున్నాం. బైకర్ అంటారా, నారీ నడు మురారి ఉండటం వల్ల అది ఆబ్వియస్లీ ఇది అయింది. విశ్వంబర సీజీలు చూసారు, ఫస్ట్ టైం సీజీలకి కొంచెం బ్యాడ్ అయింది. సో దెన్ మొన్న రీసెంట్గా వచ్చింది చూసారు కదా దాని ఎఫెక్ట్. సో సూపర్గా వచ్చింది. ఆబ్వియస్లీ సీజీలు పెద్ద సినిమా, అది సీజీల మీద ఉంది వర్క్. డెఫినెట్గా అన్నీ రిలీజ్ అవుతాయి. అవునండి. సో విశ్వంబర అప్డేట్ ఏంటి సార్? ఎప్పుడు సమ్మర్ అనేది నడుస్తుంది ఏంటి, ఎప్పుడు ఉండొచ్చు అప్డేట్? అది వంశీ గారే చెప్పాలండి. సంతోష్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ట్రైలర్లో ఒకసారి ఫుల్ గడ్డంతో ఒకసారి క్లీన్ సేవుతూ ఉంటున్నారు. ఏంటి అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సంగీతం బాగా నవ్విస్తుంటాడు, సంతోషం కొద్దిగా ఏడిపిస్తుంటాడు అప్పుడప్పుడు కొద్ది సీన్స్లో. ఇలా ఉంటుందా? ఎమోషన్ అంటున్నారా సార్? సినిమాలో చాలా మంచి ఎమోషన్ ఉంటుంది సార్. అండ్ డెఫినెట్గా ఆబ్వియస్గా క్యారెక్టర్ ఒక జర్నీ ఉంది క్యారెక్టర్కి. సో ఆ జర్నీలో ఒక 3 different లుక్స్ ఉన్నాయి సార్ సినిమాలో. 3 different. మీ ఇద్దరు బ్రదర్స్ కాంబినేషన్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ మేము గోల్కొండ హై స్కూల్ నుంచి కలిసే చేస్తున్నాం యాక్చువల్గా. మీరు చూడకపోతే నేనేం చేయాలి? అదే సినిమా సార్, చేద్దాం సార్, కుదరాలి అంతే. ఓకే. సంతోష్ గారు, ఇద్దరు హీరోలు సపరేట్గా చేస్తే 2 రెమ్యూనరేషన్లు వస్తాయి, మాకు 2 సార్లు కలెక్షన్లు వస్తాయి, మాకు 2 సినిమాలు ఉంటాయి కదండి, ఎందుకంటే కలిపేస్తారు. సంతోష్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రెడీ. ట్రైలర్ చాలా బాగుంది. సో ముఖ్యంగా ట్రైలర్ చూసినప్పుడు అండ్ నాకు బాగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సో కొన్ని డైలాగ్స్ అయితే అండ్ మీ రియల్ లైఫ్కి ఏమన్నా కొంచెం టచ్ అయ్యే అనిపించింది. ఒకటి హీరోయిన్తో చెప్పారు, నేను ఎవరి జీవితం నాశనం చేయలేదు, నా జీవితం తప్పని. అండ్ క్లైమాక్స్లో అండ్ ఇంకోటి, నేను తీసుకునే కొన్ని డెసిషన్స్